హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీతు విలేజ్ మైండ్స్. ఈరోజు మనం కోడిగుడ్డు వంకాయ కర్రీ చేసుకుందామండి. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉండే కోడిగుడ్డు వంకాయ కర్రీ. ముందుగా బాండి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసాము. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసేసామంటే టమాటాలు వెంటనే మగ్గిపోతాయి. కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గినాక పసుపు వేసుకొని ఒకసారి నీట్గా కలగట్టేసుకున్నాము. చూడండి, బాగా టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం అంతా బాగా ఇలా వేగనివ్వాలి. కారం వాసన పోయేంత వరకు బాగా మనం వేగనివ్వాలి. ఇదంతా బాగా మగ్గాక మనం ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మనం వంకాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. చూసారా ఎలా ఉడుకుతా ఉందో. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకున్నాం. కొంచెం గోడు పులుసు చాలండి. చింతపండు పులుసు పోసేసుకున్నాం. చూడండి, చింతపండు పులుసు పోసుకొని ఇలా మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలా. నెక్స్ట్ మనం గుడ్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఉడికేటప్పుడు గుడ్లు వేసేసుకుందాం. నేను 3 గుడ్లు వేసానండి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. కొంతమంది అయితే గుడ్లని ఫ్రై చేసి మరీ వేస్తారు. మేము అలా వేసుకోమండి. మామూలుగా ఉడకబెట్టిన గుడ్లే వేసుకుంటాము. కర్రీలో బాగుంటుంది. ఇవన్నీ కర్రీ ఉడికినాక ఒకసారి చూద్దాం. చూసారండి, ఫైనల్లీ మన కోడిగుడ్డు వంకాయ కర్రీ రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. తయారు చేసుకొని మీరు కానీ తినండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.